కుర్కురే లేస్‌నే డిస్ట్రాయ్ చేసింది. సో, ఇప్పుడు నార్మల్‌గా ప్రతి ఒక్కళ్ళ మైండ్‌లో ఏముండిద్దంటే లేస్ తీసుకుంటే అందులో మొత్తం ఎయిర్ ఒక్కటే ఉండిద్ది. కానీ లేస్ మాత్రం కొంచెమే ఉంటుందని అందరికీ తెలుసు. సో, దాన్ని కొంచెం నెగెటివ్‌గా చూసిన పెప్సికో ఏం చేసిందంటే పాప్‌కార్న్ అండ్ రైస్ ఈ 2 కాంబినేషన్ తీసుకొని ఒక కుర్కురే చట్పటాకులని ఒకటి లాంచ్ చేసింది. మొత్తం 220 ట్రయల్స్ చేసిన తర్వాత ఈ రెసిపీ అనేది ఇలా లాంచ్ చేసిందనమాట. సో, ఇక్కడ ఏంటంటే కొంచెం ఇండియన్ దేశీ స్టైల్‌లో మసాలాస్ ఏసి కొంచెం దాన్ని రీలాంచ్ చేయడం జరిగింది. సో, అది మొత్తం మనం తినంగానే కొంచెం క్రంచీగా కొంచెం ఇలా తంపంగానే కొంచెం సాలిడ్ సౌండ్ అంటూ వస్తుంది. సో, అందుకోసమే అక్కడ దాన్ని కుర్కురే అని పేరు పెట్టడం జరిగింది. సో, కుర్కురే అని పేరు పెట్టిన తర్వాత దాన్ని మార్కెట్‌ని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని బెస్ట్ మార్కెటింగ్ యాడ్స్‌తో కూడా మంచిగా లాంచ్ చేయడం జరిగింది. సో, ఇంకోటి ఏంటంటే కుర్కురేని మొత్తం ప్యాకెట్స్‌లో ఒక హ్యాంగింగ్ రాడ్స్ ఏదైతే మనం పెట్టుకుంటామో అలా రీలాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కుర్కురేకి డైలీ నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అనేది వస్తుంది. ఈవెన్ లేస్‌ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసింది. లేస్‌ని మళ్ళీ తయారు చేయాలంటే దాన్ని కొంచెం ఎక్స్‌పెన్సివ్ పొటాటోస్‌ని గానీ, ఇంకోటి ఏంటంటే ఆయిల్స్‌ని గానీ సో, ఇలా పెడితే గానీ అది లేస్ అనేది అక్కడ ఫార్మ్ అవ్వదు. ఇక్కడ కొంచెం తక్కువ మెయింటెనెన్స్ ఈవెన్ పాప్‌కార్న్ అండ్ రైస్ ఈ 2 కొంచెం కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో, ఈ రెండిటితో కాంబినేషన్‌తో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అంటూ అవుతుంది. అండ్ నెక్స్ట్ షాప్స్ దగ్గర కూడా కుర్కురే అనేది అక్కడ ఓన్ స్టాండ్స్ అనేది ఇస్తుంది. అక్కడ మొత్తం కుర్కురే ఆరెంజ్ కలర్ లోగోస్‌తో గానీ ఆ స్టాండ్స్ అనేది ఫ్రీగా ఇచ్చేదన్నమాట అక్కడ షాప్స్‌కి. సో, అది చూడంగానే ఇంకా కొంచెం బాగా అట్రాక్ట్ చేసేటోళ్ళు అందరూ. సో, అందుకే కుర్కురే అనేది కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది టర్నోవర్ చేసింది లేస్ కంటే. సో, పెప్సికో కూడా అనుకోలేదు కుర్కురే అనేది అంతలా మార్కెట్‌ని క్యాప్చర్ చేస్తుంది లేస్ కంటే. సో, ఇలా మంచి బిజినెస్ స్ట్రాటజీతో ఇలా తీసుకురావడం జరిగింది.